ఇండియాలో మొత్తం 750+ జిల్లాలున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని వేల మంది గర్ల్స్ హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ ఊర్లో సరైన హాస్టల్ ఫెసిలిటీ లేక. కానీ నిర్మలా సీతారామన్ ఈసారి ఒక గేమ్ చేంజింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఇకపై దేశంలోని ప్రతి జిల్లాలో గర్ల్స్ కోసం స్పెషల్ హాస్టల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల చదువు కోసం దూరం వెళ్ళాలన్నా, సేఫ్టీ విషయంలో పేరెంట్స్‌కి ఉన్న భయం పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాదు పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేస్తూ 3 కొత్త ఎయిమ్స్ అండ్ హాస్పిటల్స్, వెటర్నరీ కాలేజెస్‌కి సబ్సిడీస్ కూడా అనౌన్స్ చేశారు. ముఖ్యంగా రేడియాలజీ, అనస్థీషియా లాంటి కోర్సుల్లో 1,00,000 మంది అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్‌ని కూడా తయారు చేయబోతున్నారు. అంటే రాబోయే రోజుల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్‌లో కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. నిజానికి కేవలం ఇది బడ్జెట్ అనౌన్స్‌మెంట్ అయితే కాదు. ఇది రేపటి తరం కోసం ఇస్తున్న బలమైన ఫౌండేషన్. ఎందుకంటే ఒక అమ్మాయి చదివితే ఒక కుటుంబం మారుతుంది. ఆ కుటుంబం మారితే దేశమే మారుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ అవర్ ఫ్యూచర్. సో, మీ ఊరిలో గర్ల్స్ హాస్టల్స్ వస్తే ఎంతమంది లైఫ్స్ మారతాయని మీరు అనుకుంటున్నారు? మీ డెసిషన్‌ని, మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి.